హాయ్ అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. నేను కూడా బాగున్నానండి. ఏంటి ఈరోజు కొంచెం టిప్టాప్గా జిబ్బా వేసి బాగా మంచి కలర్ఫుల్గా ఉన్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే ఒక విశేషం ఉంది. ఈరోజు రాఖీ పండుగ కదా. ఈరోజు రాఖీ పండుగతో కూడా ఈరోజు యాక్చువల్లీ మా చెల్లి వేరే ఊళ్ళో ఉంది, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. విశేషం చెప్పింది ఫోన్ చేసి. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈరోజు హాలిడే అందరికీ, మా వైఫ్ అందరికీ కూడా హాలిడే, పిల్లలకి కూడా. అందుకని నేను ఎక్కడైనా లాంగ్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎక్కడైనా ఆలోచిస్తే మా వైఫ్ ఉండి టెంపుల్కి వెళ్దాం ఎక్కడికైనా అనింది. టెంపుల్కి వెళ్దామంటే నాకు టక్కన గుర్తుకొచ్చింది యాదగిరికి వెళ్ళలేదు మేము ఇప్పుడు దాకా. అక్కడికి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకొని అటు నుంచి అంటే వచ్చేటప్పుడు స్వర్ణగిరికి కూడా వెళ్ళేసి వద్దాం. స్వర్ణగిరి మేము ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని వచ్చే దారిలో స్వర్ణగిరికి వెళ్దాం, వచ్చేసి వస్తాను. అవన్నీ మీకు చూపిస్తానండి, నా ప్రయత్నం. నేను కొత్తగా నాకు తెలియదు. నేను అక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం చూపించగలను, చూపిస్తాను. ఓకేనా? అందరూ రెడీ అయిపోయాము ఆల్రెడీ. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాము. మనం దారిలో మాడుకుందాం. ఓకేనా? ఎస్. ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదండి, పాతదే. నేను ఇంకా ఫస్ట్ టైం వీడియోలు తీస్తున్నాను కాబట్టి నేను ఏదైనా మాటలు తప్పు ఏదైనా ఉంటే నాకు క్షమించండి దయచేసి. ఎవరు తప్పుగా అనుకోకండి. ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామండి. పిల్లలు అందరము స్టార్ట్ అయిపోయాము. హాయ్ చెప్పినాను అందరికీ. మనమైతే కార్లో ఎక్కేసాము. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. వేద నువ్వు అంటే హాయ్ చెప్పు. యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్తా ఉన్నాం. మంచి లొకేషన్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. బాగున్నాయి లొకేషన్స్, మధ్య పల్లెటూర్లు అన్నీ బాగా వస్తున్నాయి. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇక్కడ, అందుకని బాగా మంచిగా పచ్చగా ఉంది. బాగున్నాయి లొకేషన్, చాలా బాగున్నాయి. గుడ్ నేచర్. టెంపుల్ ఈ మధ్య రెనోవేట్ చేశారు కదండి, బాగుందంట. అందరూ చాలామంది చెప్తున్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అసలు చెట్టు చూడండి ఎట్లున్నాయి అటువైపు ఇటువైపు. అందుకే అశోకుడు నాటించి అంటున్నాడు. అశోకుడు చెట్టును ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా నాటించాడు. ఇంకా మన జర్నీ 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్లో వెళ్ళాలి. ఓఆర్ఆర్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంటే ఓఆర్ఆర్ ఎండ్ అయిపోద్ది. తర్వాత ఏమి రోడ్ వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. రోడ్డు బాగుంటుంది మ్యాక్సిమం బాగుంటుందిలే. చూద్దాం ఏమి రోడ్ వస్తుందో. ఎట్లా రోడ్ వచ్చినా కూడా మన లిటిల్ సింగం గాడు తగ్గేదేలే. లిటిల్ సింగం అంటే ఏదో అనుకోకండి, కారు పేరు లిటిల్ సింగం. ఈ మధ్య కొత్తగా పెట్టా. గోడ్స్ షిప్స్. ఇంకా మనమైతే వచ్చేసామండి టెంపుల్కి.
మనోడిని అక్కడ లాస్ట్కి పార్క్ చేశాను అదన్నమాట. ఇవన్నీ కార్ పార్క్ చేశారు. 50 రూపీస్, పైకి వెళ్తే 500 అంట పార్కింగ్. అందుకని 50 రూపీస్కి ఇక్కడే కిందే పార్క్ చేసి ఇక్కడ ఆటో 100 రూపీస్ అంట, ఆటోకి వెళ్ళిపోతాం. మొదటి మళ్ళీ 100 రూపీస్, 250తో పోద్దాం. మళ్ళీ అక్కడ పైన 500 కదా, ఎందుకు అనవసరంగా. కనిపిస్తుంది చూడండి ఇక్కడే టెంపుల్. ఈ సపరేట్ ఆటోలో పోయేదా? కార్లు అక్కడి నుంచేనా? కార్ పార్కింగ్ అయితే వెళ్ళగలరని మనది. ఇంకా ఫోన్లు పెట్టేద్దామా అయితే? ఫోన్లు బ్యాగులు ఉంది, ఇట్లే ఉందిలే. మన పెట్టేసాం. అమ్మా, ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది 1 అవర్ ఉన్నాం కదా, 1 అవర్ నడిచేకే సరిపోయింది. అసలు లోపల అయితే ఒక రాజమహల్లో ఒక రాజుని చూసినట్టుంది స్వామిని చూస్తుంటే. నిజంగా హైలైట్గా ఉంది, మామూలుగా లేదైతే. నిజంగా రాజమహల్లో రాజుని చూసినట్టే ఉంది, అట్లా డిజైన్ చేశారు. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వేరే లెవెల్గా కట్టారు. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. లోపలంతా ఒక చూస్తేనే అర్థమవుతుందండి. దర్శనం కూడా బాగా అయిపోయింది. స్వామిని కొద్దిసేపు నిలబడ్డాను. నువ్వు చూసావా స్వామిని బాగా ముక్కున్నావా? అదన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళి సరే చూద్దాం. ఇప్పుడు మా చీకటి అయిపోయింది బాగా. ఇప్పుడే వచ్చేసాము బా, ఇప్పుడే వచ్చాం. మొత్తానికైతే స్వర్ణగిరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసాము, దర్శనానికి వెళ్తాం. గుడైతే ఇక్కడే ఉండేది వెనకాల. చూస్తుంటే జనాలు బాగానే వచ్చినట్టున్నారు, భక్తులు. మరి లోపల ఎంతసేపు పడుతుంది చూడాలి. టికెట్లు తీసుకొని వెళ్ళిపోదాం. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. టెలిఫోన్ డిపాజిట్ పద. ఏంటి సడన్గా తడిచిపోయాడు అనుకుంటున్నావా? బీభత్సమైన వర్షం అండి. చాలా కొంచెం టైం పట్టింది దర్శనానికి, అయినా మంచి దర్శనం అయింది. మంచి దర్శనం అయితే అయింది. ముందుకెళ్ళేసి మనమైతే మన కారు తీసుకొని ఇంకెళ్ళిపోదాం. బాగుంది గుడి, టెంపుల్. చీకటి అయిపోయింది, టైం 10 అయిపోయింది. దగ్గర 2 అవర్స్ దాకా లోపలే ఉన్నాం. ఓ మై గాడ్,
యాక్చువల్లీ ఫాస్ట్గా అవుతుంది అనుకున్నాము, కానీ ఫాస్ట్గా అది జరగలేదండి. చాలా టైం పట్టింది. వర్షం పడింది, బాగా మంచి వర్షం, వివచ్చమైన వర్షం పడింది. అందుకని కొంచెం లేట్ అయిపోయింది. అదే మనము మన కార్ దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా ఇంతటితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నానండి. చాలా టైం అయిపోయింది. టైం 9:30 అవుతుంది. ఇంటికి వెళ్ళకి 11 అయిపోద్ది. ఓకే అయితే